హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో నెంబర్ 2 స్థానంలో నిలిచిన హైదరాబాద్ ఫార్మాసిటీ రియల్ ఎస్టేట్ మళ్లీ పరుగులు పెట్టనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఫార్మాసిటీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో ఫార్మాసిటీ పరిసరాల్లో రియల్ ఎస్టేట్ నిలిచిపోయింది. ఫ్లాట్ సేల్స్ జరగలేదు. కానీ తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జనవరి 1వ తేదీన ఫార్మాసిటీని రద్దు చేయడం లేదంటూ మీడియాతో చిట్ చాట్ లో చెప్పారు. దీంతో మళ్లీ ఫార్మా రియల్ కు రెక్కలొచ్చినట్లేనని రియల్ ఎస్టేట్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 19,333 ఎకరాల్లో హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రతిపాదించింది. భూసేకరణ చేపట్టింది. మౌలిక వసతుల కల్పన కూడా జరుగుతుంది. అయితే 2023 ఎన్నికల ముందు తాము అధికారంలోకి రాగానే ఫార్మాసిటీని రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్లు కూడా ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో ఫార్మాసిటీ పరిసరాల్లో ఉన్న వేలాది ఎకరాల్లో 1,00,000 వరకు ఫ్లాట్స్ భవితవ్యం అయోమయంగా మారింది. కానీ తాజాగా సీఎం రేవంత్ రెడ్డి తాము ఫార్మాసిటీని రద్దు చేయబోమంటూ స్పష్టం చేశారు. ఫార్మాసిటీని 10 ఫార్మా విలేజ్లుగా విభజించి ఏర్పాటు చేయనున్నట్లు మీడియా జర్నలిస్టులతో చిట్ చాట్ లో మాట్లాడారు. జాతీయ రహదారుల వెంట ఔటర్ రింగ్ కు రీజనల్ రింగ్ రోడ్ కు మధ్య ఫార్మా విలేజెస్ అంటే క్లస్టర్స్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కాలుష్యకారకంగా కాకుండా 0% పొల్యూషన్ తో పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ ప్రకటన రియల్ ఎస్టేట్ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని రియల్ ఎస్టేట్ నిపుణులు, వ్యాపారులు చెబుతున్నారు. ఫార్మాసిటీ పరిసరాల్లో నిలిచిపోయిన రియల్ ఎస్టేట్ పరుగులు తీస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని యాచారం మండలం మేడిపల్లి, నానక్ నగర్, కుర్మిద, నకర్త, ముచ్చర్ల, సాయిరెడ్డిగూడెంతో పాటు మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండల పరిధిలోని ఉట్లపల్లి, పంజాగూడ, మీర్ఖాన్పేట, తిమ్మాయిపల్లి, మహమ్మద్ నగర్, కందుకూరు, సర్వరావులపల్లి తదితర గ్రామాల పరిధిలో ఫార్మాసిటీ ఏర్పాటుకు గత ప్రభుత్వం యత్నించింది. ఇక ఈ 2 నియోజకవర్గాల్లోని ఫార్మాసిటీ భూముల చుట్టుముట్టు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ జోరుగా సాగింది. ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో టీఎస్ఐఐసి, విశాలమైన రహదారులు, భూగర్భ డ్రైనేజీ, ఇతరత్రా మౌలిక వసతుల కల్పనతో అభివృద్ధి పనులు చేశారు. కందుకూరు పరిధిలో 180 ఎకరాలు సబ్స్టేషన్ కు కేటాయించారు. కొన్ని రోజుల కిందట 30 ఎకరాలకు ప్రభుత్వ వైద్య కళాశాలకు కేటాయించారు. ప్రధానంగా 48 ఎకరాలను అమెజాన్ డాటా సెంటర్ కు ఇచ్చారు. ఇందులో 5,809 కోట్లతో డాటా సెంటర్ ఏర్పాటవుతున్నది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో వెస్ట్ హైదరాబాద్ లోని ముంబై హైవే తొలి స్థానంలో ఉండగా ఫార్మాసిటీ పరిసరాల్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ 2వ స్థానాన్ని ఆక్రమించినట్లు చెబుతారు. శ్రీశైలం హైవేలో వేలాది వెంచర్లు ఫార్మాసిటీని బేస్ చేసుకుని నెలకొల్పారు. కస్టమర్లు పెద్ద ఎత్తున ఫ్లాట్స్ కొనుగోలు చేశారు. వారంతా కొంత ఆందోళనతో ఉన్నారు. కానీ ఫార్మాసిటీని రద్దు చేయబోమంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనతో ఫార్మాసిటీ రియల్ ఎస్టేట్ రంగం ఊపిరి పీల్చుకున్నట్లయిందని చెప్పవచ్చు. హలో, దిస్ ఇస్ సింగర్ హారికా నారాయణ్. రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ రియల్ ఎస్టేట్ టీవీ. థ్యాంక్ యూ.